హాయ్ హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏంటి అందరూ బాగున్నారా? సో నేను ఈరోజు వంకాయ ఫ్రై చేశాను. చాలా చాలా బాగుంది. ఎగ్ ప్లాంట్ అండ్ బ్రింజాల్. ఓకే, సో వెరీ టేస్టీ. సో మీరు కూడా ట్రై చేయండి, చేసే విధానం చూడండి. సో ముందుగా నేను వంకాయలను ఇలా కట్ చేసుకుని రౌండ్ కానీ శుభ్రంగా కడిగి కట్ చేశాను. మళ్ళీ కడిగి వాటర్ అంతా పోయే వరకు స్ట్రెయినర్లో పెట్టాను. సో వాటర్ అంతా పోయిన తర్వాత ఒక గిన్నె తీసుకుని దాంట్లో కొంచెం 1 స్పూన్ కార్న్ఫ్లవర్ వేసాను. కార్న్ఫ్లవర్ వేయడం వల్ల కొంచెం క్రిస్పీగా ఉన్నది. కార్న్ఫ్లవర్ లేకపోయినా కూడా చేసుకోవచ్చు క్రిస్పీగాని. సో కొంచెం సాల్ట్, టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ కొంచెం పసుపు, టర్మరిక్ పౌడర్, కొంచెం కారం, 2 స్పూన్స్ కారం. అంటే ఇది కారం ఎక్కువగా లేదు, స్పైసీగా లేదు. మీరు కావాలంటే కొంచెం స్పైసీగా వేసుకోవచ్చు. కొంచెం పసుపు, టర్మరిక్ పౌడర్, కొంచెం వాటర్ వేసి మిక్స్ చేసుకోవాలి. మీకు స్పైసీ కావాలంటే కొంచెం కారం యాడ్ చేసుకోవచ్చు. ఇది పెద్ద స్పైసీగా ఏమీ లేదు. సో వాటర్ అంతా శుభ్రంగా మిక్స్ చేసుకుని నేను ఎందుకు ఇలాగా అవుతుందంటే నేను ఒక చేతితో మొబైల్ పట్టుకున్నాను కాబట్టి కొంచెం కలపడానికి కొంచెం ఇదిగా ఉంది. సో ఇలా మంచిగా శుభ్రంగా కలుపుకొని అప్పుడు వంకాయ ముక్కలన్నీ దీంట్లో వేసుకుని శుభ్రంగా ఆ వంకాయ ముక్కలకి మసాలా పట్టేలాగా మసాజ్ చేయాలి. అలా చేసి ఒక 10 నిమిషాలు పెడితే చాలు. ఎందుకంటే మళ్ళీ సాల్ట్ వాటర్ రిలీజ్ అయిపోద్ది ఎక్కువ. సో ఒక 10 నిమిషాలు, ఒక 5 నిమిషాలు కానీ ఉంచి ప్యాన్ పెట్టి, ప్యాన్లో నేనైతే కొబ్బరి నూనె వేసాను. మీరు ఆయిల్ యూజ్ చేస్తే అదే యూజ్ చేయండి. కొంచెం ఆయిల్ వేసాను. ఆయిల్ వేడైన తర్వాత ఆ వంకాయ ముక్కల్ని ఒకటి పెట్టాను. ఫస్ట్ కొంచెం స్లోగా పెట్టి, తర్వాత మీడియం, తర్వాత కొంచెం ఫాస్ట్, అలా ఇట్టుకుంటూ వెళ్ళాలి. మాడకుండా, ఎక్కువ కుక్ అయిపోకుండా, పేస్ట్ కింద అయిపోకుండా ఉంటుంది. కొంచెం క్రిస్పీగా గట్టిగా వస్తాయి. సో మనం పప్పుసారు పెట్టుకున్నా, లేకపోతే మామూలు రసం అయినా, సాంబార్ అయినా, ఏదైనా పెట్టుకునేటప్పుడు ఇది మనం సైడ్ డిష్ కింద చేసుకుని తింటే సో యమ్మీ. చాలా చాలా టేస్టీగా ఉంటాయి. సో మీరు కూడా ట్రై చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ. మంచిగా కలర్ వచ్చేసేసారా? ఇలా కలర్ వచ్చిన తర్వాత గట్టిగా ఉన్నాయని చెక్కని, సాఫ్ట్ అవ్వకుండా కానీ మెత్తగా లేకుండా గట్టిగా ఉన్నాయి. అదే మనం ఒడియాలు వేపుకుని ఎలా తింటాం అలా ఉన్నాయి ఇవి. చూడు, నూనె కూడా పెద్ద నేను ఏమి ఎక్కువ వేసి డీప్ ఫ్రై చేసేయలేదు. కొంచెం ఆయిల్తోనే చేశాను. సో మీరు కూడా ట్రై చేయండి. ఇప్పుడు మన స్టవ్ స్లోగా పెట్టుకుని ఇవి తీసేసిన తర్వాత మళ్ళీ ఇంకా ఉన్నాయి కదా, అవి కూడా ఫ్రై చేసుకోవాలి. బాయ్ ఫ్రెండ్స్.